కొన్ని సందర్భాల్లో రోజులన్నీ ఒకలాగా ఉండవు. జీవితం అంటేనే రంగుల రాట్నం. కొన్ని రోజులు మనం పైన ఉంటాం, కొన్నిసార్లు కింద ఉంటాం. ఏ పరిస్థితి ఎలా ఉన్నా నిశ్చలంగా ఒకే విధంగా మనం ముందుకు నడవడం మంచిది. కొన్ని అనుకోని సంఘటనల్లో రోజులు, నెలలు, సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఈ మధ్యలో ఒక ఉదాహరణ తీసుకుంటే కోవిడ్-19లో వచ్చిన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రభావాల వల్ల చాలామంది డిస్టర్బ్ అయిపోయాం. డిస్టర్బ్ అవటమే కాదు, దీంతో పాటు మనం మన లక్ష్యానికి కూడా దూరం అయిపోయాం. ఏ సందర్భం ఎలా ఉన్నా సరే, ఎక్కడ ఏమి జరిగినా సరే, రోజులో సగ భాగం మన లక్ష్యం కోట్ల ఆ లక్ష్యం సాధించడం పట్ల మనం గనక నిబద్ధతతో ఉంటే ఏదో ఒక విధంగా మనం సక్సెస్ సాధిస్తాం. మన పక్కన కొండలు కూలినా, మన పక్కన సునామీలు వచ్చినా మనం నిశ్చలంగా ఉండాలి. మనం అనుకున్న దాని పట్ల ఏకాగ్రతతో ఉండాలి. అది లేకపోతే మళ్ళా ఆ ఎనర్జీ రీగెయిన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి డిస్టర్బ్ అయ్యారో, ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయారో, కనీసం ఈరోజు నుంచి రీఓరియంట్ అవ్వండి. మళ్ళా రీఎనర్జైజ్ అవ్వండి. అంటే తిరిగి ఉత్తేజం తెచ్చుకుని ఒక్కసారి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనం ఏం చేసాం, దాన్ని ఇప్పుడు మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇంకొంత బెటర్గా ఎలా ఉండాలి మన లైఫ్లో, మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఇయర్కి మనం ఎలా ఉండాలి, ఒక 5 ఇయర్స్కి మనం ఎలా ఉండాలి, ఇటువంటి ప్లానింగ్ ఒకదాన్ని వేసుకోండి. ఎందుకంటే కాలంతో పాటు మనం కూడా పరుగు తీయాలి. కోవిడ్ వచ్చింది కదా అని చెప్పి 2019 ఆగలేదు, 2020 ఆగలేదు, 2021 కూడా ఆగకుండా ఉండదు. నెక్స్ట్ ఇయర్ కళ్ళు తెచ్చి చూసేసరికి ఇంకో 6 నెలలు గడిచిపోయి 2022 వచ్చింది. కాబట్టి ఈరోజే మేలుకుందాం. మనం అనుకున్న లక్ష్యం పట్ల మళ్ళీ రీఓరియంట్ అవుదాం. ఈ రోజు నుంచి మన టైం టేబుల్ కొత్తగా వేసుకుందాం. ఈ రోజు నుంచి మళ్ళీ బిగిన్ చేద్దాం. మన స్టోరీ మనమే రాసుకుందాం.